నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచంలో 7 వింతల గురించి మనందరికీ తెలుసు. అయితే ప్రపంచ రాజకీయాల్లో కొందరు వ్యక్తులు, కొన్ని దేశాలు, కొన్ని వ్యవస్థలు కూడా వింతల కంటే ఆశ్చర్యకరంగా కనిపిస్తుంటాయి. అలాంటి చర్చల్లో తరచూ వినిపించే పేరు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్. ప్రపంచంలోని అత్యంత రహస్య దేశానికి నాయకుడిగా, అత్యంత కఠిన పాలకుడిగా, అంతర్జాతీయ రాజకీయాల్లో వివాదాస్పద వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ ఆసక్తి ఉంటూనే ఉంటుంది. ఆయన ఏం మాట్లాడినా, ఎక్కడ కనిపించినా, ఎలాంటి హావభావాలు ప్రదర్శించినా అది వార్తగానే మారుతుంది. ఉత్తర కొరియా అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది కఠిన నియంత్రణలు, సైనిక శక్తి, అణ్వాయుధ కార్యక్రమాలు, ప్రభుత్వ నియంత్రిత్వ సమాజం. ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే ఉత్తర కొరియా వ్యవస్థ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ ప్రభుత్వ విధానాలే ప్రజల జీవితాలను నిర్ణయిస్తాయి. అధికార వ్యవస్థపై విమర్శలు చేయడం దాదాపు అసాధ్యం. విదేశీ సమాచారం అందుబాటులో ఉండదు. ప్రభుత్వ అనుమతి లేకుండా అనేక విషయాలు ప్రజలకు చేరవు. ఈ కారణాల వల్లే ఉత్తర కొరియా ప్రపంచానికి ఇప్పటికీ ఒక రహస్య దేశంగా కనిపిస్తోంది. అలాంటి దేశానికి నాయకత్వం వహిస్తున్న కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిత్వం కూడా ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. అధికారిక కార్యక్రమాల్లో ఆయన సాధారణంగా చాలా గంభీరంగా కనిపిస్తారు. సైనిక పరేడ్లు, క్షిపణి పరీక్షలు, పార్టీ సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడ చూసినా ఆయన ముఖంలో తీవ్రమైన ఏకాగ్రత, గంభీరత కనిపిస్తుంది. అందుకే ప్రపంచ మీడియా తరచూ కిమ్ జోంగ్ ఉన్ను ఎప్పుడూ నవ్వని నాయకుడిగా అభివర్ణిస్తూ కథనాలు రాస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ఉత్తర కొరియాలో జరిగిన ఒక కార్యక్రమం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కారణం రాజకీయ నిర్ణయం కాదు, సైనిక ప్రదర్శన కాదు, అణ్వాయుధ పరీక్ష కూడా కాదు, ఒక ఫుట్బాల్ విజయం. ఉత్తర కొరియాకు చెందిన నెగో హ్యాంగ్ మహిళల ఫుట్బాల్ క్లబ్ ఆసియా ఫుట్బాల్ సమాఖ్య మహిళల ఛాంపియన్స్ లీగ్ టైటిల్ను గెలుచుకుంది. ఫైనల్లో జపాన్కు చెందిన టోక్యో వెర్డి బెలేజా జట్టును 1-0 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ఆసియా మహిళల క్లబ్ ఫుట్బాల్లో టైటిల్ గెలిచిన తొలి ఉత్తర కొరియా క్లబ్గా నెగో హ్యాంగ్ నిలిచింది. ఈ ఫైనల్ మ్యాచ్ దక్షిణ కొరియాలోని సువోన్ నగరంలో జరిగింది. మ్యాచ్ లో కిమ్ క్యోంగ్ యోంగ్ చేసిన గోల్ జట్టుకు చారిత్రక విజయాన్ని అందించింది. ఈ విజయం ఉత్తర కొరియా మహిళల ఫుట్బాల్ ఆధిపత్యానికి మరో నిదర్శనంగా నిలిచింది. ఈ ఘన విజయం అనంతరం జట్టు ఉత్తర కొరియాకు చేరుకున్న తర్వాత ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వయంగా కిమ్ జోంగ్ ఉన్ హాజరయ్యారు. ఆటగాళ్లతో చేతులు కలిపారు, వారిని అభినందించారు, ఫోటోలు దిగారు. కొన్ని దృశ్యాల్లో ఆయన చిరునవ్వుతో కనిపించడం ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఆటగాళ్లు ఆనందంతో కేరింతలు కొట్టడం, కొందరు భావోద్వేగానికి గురి కావటం, మరికొందరు కన్నీళ్లు పెట్టుకోవటం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. నిజానికి ఉత్తర కొరియా మహిళల ఫుట్బాల్ ప్రపంచ స్థాయిలో చాలా బలమైన వ్యవస్థగా గుర్తింపు పొందింది. యువ జట్ల స్థాయిలో ప్రపంచ కప్ విజయాలు, ఆసియా స్థాయిలో అనేక టైటిళ్లు, క్రమబద్ధమైన శిక్షణ వ్యవస్థ కారణంగా ఆ దేశ మహిళల ఫుట్బాల్ నిరంతరం విజయాలు సాధిస్తోంది. నెగో హ్యాంగ్ క్లబ్ విజయం కూడా అదే సాంప్రదాయానికి కొనసాగింపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ఘటన మరో విషయాన్ని కూడా స్పష్టంగా చూపించింది. ప్రపంచ రాజకీయాల్లో ఎంత వివాదాస్పద నాయకుడైనా క్రీడా విజయాలు సాధించినప్పుడు వాటిని జాతీయ గర్వంగా మార్చుకునే ప్రయత్నం ప్రతి దేశం చేస్తుంది. ఉత్తర కొరియాలో కూడా అదే జరిగింది. మహిళల ఫుట్బాల్ జట్టు సాధించిన చారిత్రక విజయాన్ని దేశ ప్రతిష్టగా ప్రదర్శించారు. కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఆయన పాలనా విధానంపై విమర్శలు ఉండొచ్చు, మద్దతు ఉండొచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తర కొరియా క్రీడా రంగంలో, ముఖ్యంగా మహిళల ఫుట్బాల్లో అంతర్జాతీయ వేదికలపై తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. నెగో హ్యాంగ్ జట్టు సాధించిన తాజా విజయం దానికి మరో ఉదాహరణగా నిలిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ దృశ్యాలు ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. ఎప్పుడూ గంభీరంగా కనిపించే కిమ్ జోంగ్ ఉన్ క్రీడాకారులను అభినందిస్తూ చిరునవ్వుతో కనిపించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అయితే క్రీడా విజయాలు రాజకీయాల కంటే గొప్ప భావోద్వేగాలను సృష్టిస్తాయని, ఆ భావోద్వేగాలే ఈ దృశ్యాల్లో కనిపించాయని మరికొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి చూస్తే నెగో హ్యాంగ్ మహిళల ఫుట్బాల్ క్లబ్ సాధించిన చారిత్రక విజయం ఉత్తర కొరియా క్రీడా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. అదే సమయంలో కిమ్ జోంగ్ ఉన్ హాజరైన సన్మాన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఉత్తర కొరియాపై చర్చ మొదలయ్యేలా చేసింది. రాజకీయాలు, క్రీడలు, జాతీయ గర్వం, నాయకత్వ ప్రతిష్ట, ఈ 4 అంశాలు కలిసిన అరుదైన ఘటనగా ఇది గుర్తుండిపోతుంది.